చెన్నై మహానగర రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ సందడి చేయనున్నాయి. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 20 ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టేందుకు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం టెండర్లు ఆహ్వానించింది. ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో స్వీకరించనున్నారు. దీని ప్రకారం బస్సుల యాజమాన్యం, నిర్వహణ, ఆపరేషన్ అంతా కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది. బస్సులు నడిచిన కిలోమీటర్ల ఆధారంగా ఎంటీసీ ఆ సంస్థకు డబ్బులు చెల్లిస్తుంది. అయితే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఎంటీసీకే చెందుతుంది. ఆసక్తి గల సంస్థ కోసం జనవరి 13న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను నగరంలోకి అన్ని రూట్లలో నడపబోవడం లేదు. వీటి ఎత్తు కారణంగా తక్కువ ఎత్తులో ఉండే వంతెనలు, ఫ్లైఓవర్లు, విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతాలలో తిప్పడం సాధ్యం కాదు. అందుకే మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఎంపిక చేసిన మార్గాల్లోనే వీటిని నడుపుతారు. ఇటీవల స్పీచ్ మొబిలిటీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు చెన్నై రోడ్లపై కనిపించడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.